అనంతపురంలో వెలుగు చూసి ఈ స్టాంప్ కుంభకోణం కేసులో పోలీసులు దర్యాప్తులో స్పీడ్ పెంచేశారు. నిందితులను కళ్యాణదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభకోణానికి పాల్పడిన మీసేవ కేంద్ర నిర్వాహకుడు మీసేవ బాబు అలియాస్ ఎర్రప్పతో పాటు కేంద్రంలో పనిచేసే మరో ఇద్దరిని కూడా ఇటీవల అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ కేసును అనంతరం టూ టౌన్ పోలీసులకి కళ్యాణదుర్గానికి బదిలీ చేశారు. డీఎస్పీ సమక్షంలో నిందితుల విచారణ కొనసాగించనున్నారు. కాగా ఇవాళ దీనిపై పోలీసులు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కూడా ఉంది. అనంతపురంలో వెలుగు చూసి ఈ స్టాంప్ కుంభకోణం కేసులో పోలీసులు దర్యాప్తులో స్పీడ్ పెంచారు. నిందితులను కళ్యాణదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభకోణానికి పాల్పడిన మీసేవ కేంద్ర నిర్వాహకుడు మీసేవ బాబు అలియాస్ ఎర్రప్పతో పాటు కేంద్రంలో పనిచేసే మరో ఇద్దరిని కూడా ఇటీవల అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ కేసును అనంతరం టూ టౌన్ నుంచి కళ్యాణదుర్గానికి బదిలీ చేశారు. డీఎస్పీ సమక్షంలో నిందితుల విచారణ కొనసాగిస్తున్నారు. కాగా ఇవాళ దీనిపై పోలీసులు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కూడా ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి. గుడ్ మార్నింగ్. మనం చూసుకున్నట్టయితే నకిలీ స్టాంపుల కేసు కళ్యాణదుర్గానికి బదిలీ అయిన పరిస్థితి ఉంది. అయితే ఈ నకిలీ స్టాంపుల వ్యవహారం ఏదైతే ఉందో ముందుగా స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ అధికారులు అయితే దీన్ని గుర్తించిన పరిస్థితి ఉంది. అయితే మనం చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వెలుగు చేసిన ఈ నకిలీ స్టాంపుల వ్యవహారంపై అనంతపురం పోలీసులు అయితే విచారిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు కుటుంబానికి చెందిన ఎస్ఆర్సీ కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు మీసేవ నిర్వాహకుడు ఎవరైతే ఎర్రప్ప ఉన్నాడో అలియాస్ మీసేవ బాబుతో పాటు భార్య భార్గవిని కూడా వాళ్ళ పైన అనంతపురం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదు చేసిన పరిస్థితి ఉన్నది. అయితే నిందితులను అదుపులోకి తీసుకొని తొలుత అనంతపురం డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ అయితే జరిపే పరిస్థితి ఉంది. తర్వాత గురువారం ఈ కేసుని కళ్యాణదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్ కి అయితే బదిలీ చేసిన పరిస్థితి ఉంది. అయితే నిందితులను అక్కడికి తరలించారు. ఎర్రప్ప ఎవరైతే అలియాస్ మీసేవ బాబు ఉన్నారు 2020 నుంచి ఇప్పటి వరకు దాదాపు 13,000కు పైగా ఈ స్టాంపులను జారీ చేసినట్లయితే పోలీసులు అయితే గుర్తించిన పరిస్థితి ఉంది. అయితే ఎర్రప్ప తన భార్య భార్గవి మోహన్ బ్యాంక్ ఖాతాల నుంచి పోలీసులు వాళ్ళ బ్యాంకులను అయితే ఖాతాలను అయితే పోలీసులు అయితే పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఆ లావాదేవీలపై పలు విధాలుగా ఆరా తీసిన నేపథ్యంలో గతంలో మీసేవలో పనిచేసిన వ్యక్తుల వివరాలను కూడా సేకరించి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎర్రప్ప చేస్తున్న ఈ నకిలీ స్టాంపుల వ్యవహారాన్ని తొలుత స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ అధికారులు అయితే గుర్తించిన పరిస్థితి. అయితే ఎర్రప్ప జారీ చేసిన ఈ స్టాంపుల్ని ప్రభుత్వానికి జమైన నగదు మొత్తం పోల్చి చూడగా తేడాలు ఉన్న చాలా రేంజ్ లో అయితే తేడాలు ఉన్నట్లయితే విచారణలకు బయటపడిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ ప్రకాష్.